మన కథల ప్రపంచానికి స్వాగతం. ఈరోజు చందమామలో వచ్చిన నీతి కథలలోంచి ఒక కథతో మీ ముందుకు వచ్చాను. నిజాయితీ గల గొర్రెల కాపరి. ఒక ఊరిలో రాముడు అనే గొర్రెల కాపరి ఉండేవాడు. అతను చాలా నిజాయితీ గలవాడు. ప్రతిరోజు గ్రామం బయట కొండపై గొర్రెలను మేపేవాడు. ఒకరోజు అతనికి పొదల్లో ఒక చిన్న సంచి కనిపించింది. తెరచి చూస్తే అందులో బంగారు నాణాలు ఉన్నాయి. అయ్యో, ఇది ఎవరో పోగొట్టుకొని చాలా బాధపడుతుంటారు అనుకుని గ్రామానికి తీసుకుని వచ్చాడు. గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి విషయం చెప్పాడు. అదే సమయంలో ఒక ధనవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యయ్యో, నా బంగారు నాణాల సంచి పోయింది అన్నాడు. గ్రామ పెద్ద సంచి చూపించగా ధనవంతుడు వెంటనే, అవును, ఇదే నా సంచి, కానీ ఇందులో ఇంకా ఒక వజ్రపు ఉంగరం కూడా ఉండాలి, అది లేదు అంటూ అబద్ధం చెప్పాడు. రాముడు ఆశ్చర్యపోయాడు. తను సంచి తెరచినప్పుడు అందులో ఉంగరం లేదు. అదే విషయాన్ని గ్రామ పెద్దకు మరొక్క మారు విన్నవించుకున్నాడు. గ్రామ పెద్ద కొద్దిసేపు ఆలోచించి అన్నాడు, ఈ సంచిలో ఉంగరం లేదంటే ఇది నీది కాదు. నిజంగా ఉంగరం ఉన్న సంచి పోయి ఉంటే అది ఇంకెక్కడో ఉంటుంది అని చెప్పి ఆ సంచిని రాముడికే బహుమతిగా ఇచ్చాడు. ధనవంతుడు తన లోభం వల్ల బంగారమే కోల్పోయాడు. నీతి: లోభం నష్టానికి దారితీస్తుంది, నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. కథ సమాప్తం. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.